బీజేపీ మనోహర్ రెడ్డి గారు స్టేజ్ పైకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు మనకు తెలుసు, మొన్ననే ఎలక్షన్స్ అయిపోయి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారు, ఎన్ని కార్యక్రమాలకు చాలా ఉన్నారు. బట్ అయినా కూడా ఎన్ఆర్ఐస్ అందరితో కలుస్తున్నామన్నా అంటే వాళ్ళ టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలన్నా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా. సో బండి సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తొందర మాట బంద్ చేస్తాను, ఎందుకంటే మాటకొన్న కొడుకలక మీ అందరూ ఏదో బయట విదేశాల నుంచి వచ్చి అన్ని దేశాల నుంచి వచ్చి సార్ తొందర ముగించే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. జీటీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా గౌరవ పెద్దలు, వేదికటువంటి గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులందరూ కూడా హృదయ నమస్కారాలు. నేను వాస్తవానికి అనుకోని అతిథిని. నేను మా మల్లారెడ్డి గారు నేను అనుకోకుండా మేము ఫోన్ చేస్తే తప్పకుండా రావాలంటే వారి మాట కాదనుకొని తప్పకుండా మల్లన్న పిలిస్తే రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. మా మల్లన్న అంటే అభిమానం, గౌరవం, రెస్పెక్ట్ ఉంది కాబట్టి తప్పకుండా రావాలని చెప్పి రావడం జరిగింది. మీ అందరి దర్శనం కూడా అయితే చెప్పి రావడం జరిగింది. ఇప్పటికన్నీ చాలా వీడియోలు చూస్తాం మనందరం కూడా. డబ్బున్నోడే రాజకీయ నాయకుడు అవుతాడు, డబ్బున్నోళ్ళే ప్రొడ్యూసర్ అవుతారు, డబ్బున్నోళ్ళే డైరెక్టర్ అవుతారు, డబ్బున్నోళ్ళే ఉదయమన్ గారు చెప్పినట్టు సినిమా హీరోలు అవుతారు, సినిమా హీరోయిన్ అవుతారు. కానీ వాళ్ళ ఈవెంట్ చూస్తుంటే మరి నరేంద్ర నేనే కొంచెం నాకు కొంచెం ఫీలింగ్ ఇక్కడ మాకు కరిమేర వాళ్ళు అందరూ కూడా, మా మల్లన్న కానీ, నవీన్ అన్న కానీ, మా నరేంద్ర కానీ కరిమేర వాళ్ళు మాకు మా అక్క కూడా. దానికి మా మల్లారెడ్డి గారిని, నవీన్ రెడ్డి గారిని వారందరూ చూస్తే మనకు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా నరేంద్ర అన్న జే మీడియాతోని ఎంత కష్టపడి పైకి వచ్చాడో, అనేక ఇబ్బందులు భరించో వారి యొక్క వీడియో చూసినట్టు మనం తెలియజేస్తున్నారు. కానీ దాన్నే మా సంవత్సరాలు డబ్బు నుండి ఎంజాయ్ చేయడం కాదు, డబ్బు నుండి వ్యాపారం చేయడం, డబ్బు నుండి ఏదో ఇండస్ట్రీ పెట్టడం కాదు. కింది స్థాయిలో కష్టపడి అనేక ఒడిదొడులు వదులుకొని కింది స్థాయి నుంచి వస్తేనే కష్టమైంది, బాధ ఏంది, ఏ విధంగా పైకి వస్తాం, ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తారు, ఏ విధంగా ఆహ్వానిస్తారు, ప్రజలకు ఏ విధంగా చేరువవుతామని చెప్పి కింది స్థాయిలో కష్టపడి వస్తేనే తెలుస్తున్న విషయం నాకైతే బాగా తెలుసు. నేను కూడా కిందికి వెళ్ళొస్తుంది కాబట్టి ఇక్కడ నాయకులు అందరూ కిందికి వెళ్ళొచ్చు. అమెరికానే, విదేశాలనే తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ గడ్డ మీద ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అన్ని దేశాల నుంచి మీరందరూ రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పరంపర మీ అందరికీ తెలుసు. ఏ ఒక్కరో ఇద్దరో కొంతమంది చేసే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. మీరు అందరూ కష్టపడ్డారు. మీరందరూ విదేశాల్లో ఉండి కదా, దేశంలో ఉండి కూడా జై తెలంగాణ గర్జించి గాంధిస్తే అన్ని రకాల సహకారాలు అందిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యాలు. మన తెలంగాణ భారతీయ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కూడా విదేశాల వారి గడ్డ మీద కూడా మీరు దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని కాపాడుతున్న విషయం ఎంత తెలిసింది. అందుకే నాకు స్వామి వివేకానంద గుర్తొస్తాడు. అప్పుడే 200 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద చెప్పాడు, అరే ప్రపంచంలో అత్యున్నత స్థానం మీద తల్లి భారతమాత కూర్చుని సింహాసనం కూర్చున్న అద్భుత సన్నివేశాన్ని నేను కన్నారా చూసినా అని చెప్పి 2 సంవత్సరాల క్రితం వివేకానంద స్వామి చెప్పిన విషయాన్ని ఈ రోజు దాన్ని సాధించడానికి నరేంద్ర మోడీ అనే రూపంలో మరొక నరేంద్రుడు వచ్చి దాన్ని సాకారం చేస్తున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల గురించి కాదు, ఒక దేశ ప్రధాని గురించి చెప్తాం, రాజకీయ నాయకుల గురించి కాదు. కానీ ఆర్థిక ప్రగతిలో మీరు కూడా భాగస్వామ్యం. వాళ్ళ గతంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితి చూడండి, వాళ్ళ ఆర్థిక ప్రగతి ఈ రోజు చూడండి. 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ 5వ స్థానానికి వచ్చి మరొక్కసారి అవకాశం ఏంటి, దాన్ని 3వ స్థానానికి తీసుకొస్తా 2047 వరకు ఇవాళ ఈ దేశం ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో, ఒక విశాల దృక్పథంతో, అంకులిత దీక్షతో నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయం అంతా తెలిసింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఈ దేశ అభివృద్ధి విషయంలో కానీ, ఈ దేశ రక్షణ విషయంలో కానీ కష్టపడి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి కష్టపడి శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించినటువంటి ఒక మహత్తర కార్యంలో మీరందరూ భాగస్వామ్యం అని చెప్పి మనస్ఫూర్తిగా ఎదుర్కొంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
మా మల్లారెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో మీ కష్టాలని తిరిగిపోయి ఒక ప్రశాంతమైనటువంటి ఒక సంస్కారవంతమైన జీవితాన్ని గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న అమ్మవారికి ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడే వచ్చిన ఎమ్మెల్యేలు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు అండ్ పాయల్ శంకర్ గారు, అలాగే ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. అండ్ యశస్విని గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు గ్లోబల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. మరి ఇక్కడ రావడం ఆనందంగా ఉంది. ఎన్ఆర్ఐస్ని రిప్రజెంట్ చేస్తూ అందరికీ తెలిసిన విషయమే, ఎన్ఆర్ఐస్ ఎంతో సేవ చేస్తారు. అక్కడికి వెళ్ళి కష్టపడి అక్కడ కూడబెట్టుకున్న డబ్బును ఇక్కడ స్వదేశానికి ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ సొంత గ్రామాలలో ఎంతో మంది ఎన్ఆర్ఐస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.